మీ కూలర్లో నాచు వాసన వస్తుందా? ఈ ఒకే ఒక చిన్న ట్రిక్తో మీ కూలర్ ఫ్రెష్గా అయిపోతుంది. మీ కూలర్లో ఉండే గడ్డి, దుమ్ము, ధూళి ఇవి కూడా చాలా ఫ్రెష్గా అయిపోతాయి. సువాసన కూడా వస్తుంది. సో కూలర్ను ఫ్రెష్గా చేసుకోవడానికి 2 నిమిషాల్లో మనము చేసుకోవచ్చు. ఒక చిన్న షాంపూ ప్యాకెట్, ఒక కత్తెర, ఒక వేస్ట్ వాటర్ బాటిల్, ఈ 3 వస్తువులు ఒకవేళ మీ దగ్గర ఉంటే మీ కూలర్ను 2 నిమిషాల్లో ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఏదైనా చిన్న షాంపూ ప్యాకెట్ని తీసుకోండి. మీ ఇంట్లో వాడే ఏ షాంపూ అయినా సరే ఆ షాంపూ ప్యాకెట్ని తీసుకోండి. ఆ షాంపూ ప్యాకెట్ని ఈ విధంగా కత్తిరించండి. కత్తిరించిన తర్వాత చిన్న వేస్ట్ ముక్కను పడేయవద్దు. అది మీ యొక్క ప్లంబింగ్ను మీ పైపులో జాయిన్ చేస్తుంది కాబట్టి దానికే ఉండేటట్టు చూసుకోండి. ఎప్పుడైనా సరే షాంపూ కత్తిరించేటప్పుడు ఈ పద్ధతినే పాటించాలి. సో ఆ షాంపూ కత్తిరించిన తర్వాత ఆ షాంపూను మీ దగ్గర ఉండే వేస్ట్ వాటర్ బాటిల్ ఏది ఉన్నా సరే ఆ వాటర్ బాటిల్లో ఈ విధంగా తీసుకోండి. ఆ షాంపూ ప్యాకెట్ను మొత్తాన్ని ఆ వాటర్ బాటిల్లో ఈ విధంగా ప్రెస్ చేయడం ద్వారా నింపుకోవచ్చు. ఆ బాటిల్లో నిండిన తర్వాత షాంపూ ప్యాకెట్ను మొత్తము ఈ విధంగా నింపాలి. నింపిన తర్వాత వాటర్ బాటిల్ను మీ ఇంట్లో ఉండే నీటితో, ఏ నీళ్ళైనా సరే ఆ నీటితో కొద్దిగా నీళ్లు తీసుకోవాలి. ఆ తీసుకున్న నీటిని ఇక్కడ చూడవచ్చు మీరు, షాంపూతో కలిసే విధంగా కొద్దిగా షేక్ చేయండి. ఈ విధంగా కొద్దిగా షేక్ చేయాలి. షేక్ చేస్తే మీ షాంపూ నీటిలో ఆటోమేటిక్గా కరిగిపోతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు, ఆటోమేటిక్గా షాంపూ మొత్తం నీటిలో కలిసిపోయింది. సో ఈ షాంపూను మనము డైరెక్ట్గా మీ కూలర్లో ఎక్కడైతే నీళ్లు పడుతుంటారో ఆ నీళ్లు పట్టే ప్రదేశంలో వేయవచ్చు. కూలర్లో ఉండే సాకెట్, వాటర్ సాకెట్ ఉంటుంది, ఆ వాటర్ సాకెట్లో డైరెక్ట్గా వేయండి. ఆ తర్వాత వాటర్ పట్టేయచ్చు. నీళ్ళల్లో డైరెక్ట్గా సరే షాంపూను కూడా కలపవచ్చు. డైరెక్ట్గా షాంపూను బాటిల్లో తీసుకోకుండా డైరెక్ట్గా కూడా దాంట్లో వేయవచ్చు. ఒకవేళ మీ కూలర్లో నీళ్ళు ఉంటే దాని తర్వాత కొద్దిగా నీళ్లు పట్టేసినా సరే. సో ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క కూలర్ ఫ్రెష్గా అవుతుంది. ఇప్పుడు చూడండి, కామెంట్ చేయండి. వీలైతే ఈ ఇన్ఫర్మేషన్ను వాట్సాప్లో మీ మిత్రులకు షేర్ చేయండి. కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కడం